హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడీస్ ఆఫ్ ఆంధ్ర. మీలో ఎవరైనా మొదటిసారిగా నా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆల్ అని వస్తుంది, అది కూడా క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు లంచ్ బాక్స్లోకి పాలకూర రైస్ చేస్తున్నాను. ఇది చాలా హెల్తీగా ఉంటుంది, అలాగే మనకి ఎక్కువ టైం కూడా పట్టదు. 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. పొద్దున్న ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి, కాలేజీలకు వెళ్ళే వాళ్ళకి టైం ఉండదు కదండి, సరిపోదు కదా. అలాంటప్పుడు చాలా త్వరగా చేసుకొని పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు. సరేనండి, ఇంకా రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కట్ట పాలకూర తరుగు వేస్తున్నానండి. అది కాడలతో సహా కట్ చేసుకున్నాను. ఈ పాలకూరని ముందుగానే నేను ఉప్పు నీళ్ళలో కడిగి కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు అందులో కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నానండి. మీకు కావాలంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇది వేడైన తర్వాత పొడవుగా తరిగిన ఉల్లిపాయ ఒకటి వేసుకుంటున్నాను. అలాగే 3 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో తిప్పుకుంటూ కలర్ కొంచెం చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తరువాత ఇందులో 2 బంగాళదుంప ముక్కలు కొంచెం పెద్ద సైజుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను, అవి కూడా వేసుకుంటున్నాను. ఇవి పచ్చివేనండి, ఏం ఉడకబెట్టలేదు. ఇందులో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తరువాత మూత పెట్టుకొని మధ్యలో తిప్పుకుంటూ బంగాళదుంపలు ఉడికేంత వరకు వేయించుకోవాలి. ఈ బంగాళదుంపలు బాగా వేగడానికి 4-5 నిమిషాల టైం పడుతుంది. 4 నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేసుకుంటున్నానండి బంగాళదుంప ఉడికిందో లేదో. చూడండి, గరిటె ఇలా నొక్కితే ఈజీగా కట్ అయిపోవాలి. అలా కట్ అయితే మనకి ఉడికినట్లు అర్థం. ఇప్పుడు బంగాళదుంప ముక్క ఉడికిపోయినాయి కదండి. ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పాలకూర పేస్ట్ కూడా వేసేసుకొని తిప్పుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా తిప్పుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తరువాత ఇందులో 1/2 టీ స్పూన్ కారం వేసుకుంటున్నానండి నేను. మీకు కావాలంటే ఇంకొంచెం కారం ఎక్కువగానే వేసుకోండి, నేనైతే కారం తక్కువే వేసుకుంటున్నాను. ఇప్పుడు 1 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోండి, ఫ్లేవర్ కోసం, ఫ్లేవర్ బాగుంటుందని వేసుకుంటున్నాను. ఇందులోనే 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకొని కొంచెం 1 నిమిషం పాటు అలా తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తరువాత ఇందులో నేను ముందుగానే వైట్ రైస్ ఉడికించి పెట్టుకున్నానండి, అది కూడా వేసేసుకుంటున్నాను. 1/2 కేజీ బియ్యం తీసుకొని రైస్ ఉడికించి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ రైస్ అడుగు నుండి బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇలా కలుపుకున్న తరువాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని అవసరమైతే కొంచెం సాల్ట్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతేనండి, ఎంతో ఈజీగా చాలా త్వరగా అయిపోయే పాలకూర రైస్ అయిపోయింది. ఎప్పుడైనా టైం లేనప్పుడు అలాంటప్పుడు చాలా త్వరగా చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా ట్రై చేసి ఒకసారి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి నాకు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.